హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అండ్ చాగంటి కోటేశ్వరరావు గారిపై మీకున్న అభిమానాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో నా కోసం కాకపోయినా కానీ జనాలందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి జనాలకి ఎవరికీ తెలియని కొన్ని సంగతులు మాట్లాడుకుందాం. ఇవాళ సినిమా హీరోల్లో అగ్ర హీరోల్లో ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గత 15 ఏళ్ళలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి గారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో అంతటి వివాదాల్లో కూడా ఉన్నారు. కానీ సునాయాసంగా బయటకు వచ్చారు. చాగంటి గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిని. ఏ ఛానల్లో చూసినా చాగంటి గారి ప్రవచనాలే కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలుకి ఏనాడైనా సరే చాగంటి గారు ఆఫీస్కి వెళ్తారా అనే ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే. కానీ ఆయన ఒక్కరోజు కూడా సెలవు పెట్టారు ఆఫీస్కి. ఒక్కసారి కూడా ఆయన లేట్ పర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తాడు. అది కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. అక్కడికే టీవీ ఛానళ్ళు వచ్చి రికార్డ్ చేసుకొని ప్రసారం చేస్తారు. చాగంటి గారికి ఉన్న ప్రతిభా సంపదని సొమ్ము చేసుకోదలుచుకుంటే ఈ పాటికి ఆయన 100 ఎకరాలు భూములు, ఇల్లు, వాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించుకునేవారు. కానీ ప్రవచనాలకు ఆయన నయ్యా పైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం 2 పడక గదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. ఎఫ్సిఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీస్కి వెళ్ళగానే ఆయన స్వయంగా వచ్చి బూట్లు తీసి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పిన చాగంటి వారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. చాగంటి వారికి 6-7 ఏళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ మర్చిపోకుండా చాగంటి వారు అహోరాత్రులు సరస్వతి ఉపాసన లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యాబోధులు వికసించాయి. వేదగ్రణి ఆయన రచన మీద తిష్ట వేసుకొని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా ఎదిగారు. ఇక ఆయన వాళ్ళ చెప్పే ప్రవచనాల వెనక ఆయన ఏదో వేదంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉపాసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడిచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంత చదివినా ధర్మశక్తి అనేది ప్రధానం. ఒకసారి శంకరుల సౌందర్య లహరి తిరిగొస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంటుంది. ఎక్కడ ఏ పేజీలో ఏముందో చెప్పగలరు. వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టుల బాధ్యతలు తీసుకున్నారు. అక్కకి, చెల్లికి, తమ్ముడికి తన సంపాదనతోనే పెళ్లి చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితం మొత్తం ధారపోశారు. తనకంటూ ఈరోజు వరకు బ్యాంకులో బ్యాలెన్స్ లేదంటే నమ్ముతారా మీరు? అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప స్వామి గుడిలో సాయంత్రం కూర్చొని భక్తులందు భారత భాగవత ప్రవచనాలు చెప్పేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరగరు. ఎన్నడూ డబ్బు పుంజుకునేవారు కారు. ఆయన ప్రవచనాలు వింటూ వింటూ ఆయనకి అభిమానులు పెరిగిపోయారు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను ఎక్కడో చాగంటి గారిని కలిశారు పివి గారు. పివి గారు అన్నారు, మీ గురించి ఎంతో విన్నాను, మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం అని చెప్పారు. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, మీకేం కావాలంటే అడగండి, చేసి పెడతాను అని పివి గారు అన్నారు. అప్పుడు చాగంటి గారు నవ్వేసి, మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మ తప్ప మరెవరూ కారు అని అన్నారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు, నాకేమీ ఆశలు అని నమస్కరించి బయటికి వెళ్ళిపోయారు. ఈనాటికి కూడా ఆయనకున్నది కేవలం 2-3 దోవతలు, 4 పంచెలు, 4 జతల ఆఫీస్ బట్టలు. చాగంటి వారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఎందుకంటే చాగంటి గారి వంశంలో గత 6 తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరికో ఒకరికే వస్తుంది. ఈ తరంలో ఈ శారదా కృప 4 పిల్లల్లో చాగంటి కోటేశ్వరరావు గారిపై ప్రసరించింది.
తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు. సో ఫ్రెండ్స్, ఇది చాగంటి వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది చాగంటి అభిమానులు ఉంటారు. పొద్దున్నే లెగిసి ఆయన వీడియోస్ చూస్తారు. ఫోన్లో స్వైప్ చేస్తుంటే ఆయన వీడియోస్ చూస్తారు. సో చాగంటి గారి గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన తలుచుకోవాలి. ఆయన గురించి మీరేం చెప్తారో నేను ఈగర్గా వెయిట్ చేస్తాను. ప్రతి ఒక్కరిది చదివి నేను రిప్లై కూడా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్.